చేద్దాం. 100 మంది మగ్గాలు, 50 మంది మగ్గాలు షాపులు కనపడుతుంటాయి కదా మనకి. కాటన్ ఆఫ్ దాంట్లో కనపడతాయి. ఈ రకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో, ఈ రకంగా ఎట్లయితే ఉందో అదే రకంగా మనం కూడా ఒక ప్రయత్నం అనేది చేద్దాం. ఎవరైనా సొంతంగా నేర్చుకోవాలనుకుంటున్నారు, మీరు కూలి మగ్గం నేర్చి ఇచ్చినారనుకోండి, చీర అదొక రేటుకి పోతుంది అనుకున్నాను, 10,000 15,000 అట్లా పోతున్నాను. లేదు మనకు అడిగేదానికి బిజినెస్ వాళ్ళు కూడా, ఎందుకంటే అందరూ బతకాలి కాబట్టి 1 నెల 2 నెలలకు ఒక చీర అమ్ముకునేటట్టు రేటు మీరు ఫిక్స్ చేసిన రేటుకి ఖచ్చితంగా ఒక దగ్గర డిస్ప్లే ఉండేది. అట్లాగా దానికి ఏదన్నా సరే మేము కూడా భరించుకోను, తక్కువలో దానికి ఏదన్నా సరే మనం ఇది చేసుకునేటట్టుగా దాన్ని కూడా రెడీ చేద్దాం అనుకుంటున్నాం. కాబట్టి ఏదన్నా దీంట్లో మీరు ఉపయోగపెట్టుకోగలిగే పరిస్థితి అనేది ఉంటే, సొంతంగా నేను ఒక చీర వేసినాను, నా డిజైన్ బాగా నేను చేయించుకున్నాను, దీన్ని ఖచ్చితంగా నేను పెడితే అమ్ముడుపోతుంది అని ఆలోచన ఉంటే, మీకు కూడా కొత్త బిజినెస్ చేసుకోవడానికి కొత్త కనెక్షన్స్ అనేవి మీకు బిల్డ్ అవుతాయి. వస్తారు, చూస్తారు. కొంతమంది తీసుకునే వాళ్ళు ఉంటారు, డైరెక్ట్గా హ్యాండ్ మొత్తం డైరెక్ట్ నేర్చుకోవాలి మేము అనే వాళ్ళు ఉంటారు. ఇక్కడ హైదరాబాద్లోనో, బెంగళూరులోనో, బాంబేలోనో, గుజరాత్లోనో ఎవడో ఉంటారు చేయించుకోవాలనుకునే వాళ్ళు. లేకుంటే ఎవరైనా సొంతంగా ఈ డిజైన్ ఇస్తానప్ప నువ్వు నేసిస్తావా నాకు అని అడిగే వాళ్ళు ఉంటారు, చాలా మంది ఉంటారు. ఏమో డిజైన్ ఒకటి ఉంది నేసిస్తారా మీరు, ఒక చీర మేము 10 చీరలు కొనలేము, ఏదో ఒక చీర వరకు నేసిగలుగుతారా. మీకు డైరెక్ట్ కాంటాక్ట్స్ చాలా మంది ఏర్పడే పరిస్థితులు అనేవి కూడా దీని ద్వారా ఏర్పడతాయి. దాంట్లో మొట్టమొదటి అడుగు ఈ రకంగా మొదలు పెడతాం. అంటే మన పనితనం ఏ రకంగా ఉందనేది 10 మంది చూసేటట్టుగా మనం దాన్ని మొదలు పెట్టి దాన్ని ముందుకు తీసుకుపోదాం. దాన్ని నిలబెట్టడానికి కూడా నేను కూడా చాలా వరకు అనుకుంటాను, బ్రాండ్ అంబాసిడర్ ఉండాలని. మీకు గుర్తుంది పాపం లాస్ట్ టైం భువనేశ్వర్ మేడం వచ్చినప్పుడు పాపలేసి అడిగా, గుర్తుందా మీకు? ఒక పాపలేసి ఏమడిగా, మేడం మా చీరలకి మీరు బ్రాండ్ అంబాసిడర్ గా ఉండండి, మీరు ధర్మవరం చీరలు బాగుంటాయంటే 10 మంది వచ్చి కొంటారు మా చీరలు అని చెప్పి ఆ పాప కూడా లేచి అడిగా. చాలా ఆనందమైంది ఆ రోజు చూసినప్పుడు, ఎంత బాగా అడిగింది ఆ పాప అనిపించి. సో ఈ రకంగా బ్రాండ్ అంబాసిడర్, మన బ్రాండ్ కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ధర్మవరం పట్టు అనే దాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఎట్లుంటదంటే, మనం వేరే చీరల్లో వేరే రకమైన కుటుంబం మన మీద మనం తప్పు మాట్లాడేదో తక్కువ చేయడమో కాదు, కానీ ఒకప్పటి నుంచి ఉన్న ధర్మవరానికి పేరు ఏంటంటే, ధర్మవరం చీర ఒక మనిషి కట్టుకొని ఒక మన ఇంట్లో అమ్మో చెల్లో భార్య ఎవరో కట్టుకొని బయటకు వస్తే 10 మంది ఒక ఫంక్షన్ లేకపోతే అది కన్నులో పండుగ అంటారే, అక్కడ ఒక పండుగ కనపడుతుంది అన్నమాట. మనిషి నువ్వు ఎట్లున్నా నువ్వు కట్టుకున్న చీర నుంచి ఆ చుట్టుపక్కలంతా కూడా ఒక పండుగ వాతావరణం ఏర్పడేంత పరిస్థితి మన చీరకు, అంత ప్రసిద్ధి అనేది ఒక ఇంపార్టెన్స్ అనేది ఉంది. దాన్ని ఇలా పని ఉందా అనేది కనపడేటట్టుగా మనం చేయాలి. దాంట్లో కూడా ఇది కూడా ఉపయోగపడుతుందని, దీని ద్వారా ఇంకా మనము రకరకాలుగా మనం కూడా మన ధర్మవరం చీరలు ప్రసిద్ధి అవ్వడానికి, ఇంకా ఎక్స్పోజ్ అవ్వడానికి మరుగు పడిపోయింది. ధర్మవరం పట్టు అనేది గతంలో ఒకప్పుడు గొప్ప, చాలా గొప్ప చీర అనేది కూడా ఏదో పక్కన పారు. ఇప్పుడు మనం ప్యాంట్ షర్ట్ మనం వేసుకున్నాం, ధర్మవరం పట్టు చీర అంటే దీనివల్ల భద్రంగా 15-20 ఏళ్ళు ఉండేది. అంతేనా? అంతే కదా. హ్యాండ్లూమ్ చీర 15-20 ఏళ్ళు ధర్మవరం చీర అంటే కొంటే కూతురికి, తల్లి కొంటే కూతురికి ఇచ్చేది, లేకుంటే పాటలకి ఇచ్చేది. ఎవరికొరికి ఇచ్చి ఆ చీరని ఇచ్చి అది ఆస్తి మనం పంచుతాము. ఇప్పుడు ఎట్లయినా ఒక ఆస్తో ఒక భూమో ఎట్లయితే వస్తుందో, ఇంట్లో ధర్మవరం చీర ఉంటే అది కూడా ఆ రకంగా మనకు నెక్స్ట్ తరానికి వెళ్ళిపోయేది అనమాట, తరానికి అందించే ఒక ఆస్తి లాంటిదే. ఇటువంటి అనేకమైన సాంప్రదాయాలు మన ధర్మవరం పట్టు చుట్టూ చాలా ఉన్నాయి. ఆ సాంప్రదాయాలకి బయటికి కనపడేటట్టుగా చేయాలి. అవన్నీ కనపడితేనే, అవన్నీ తెలిస్తేనే దీని యొక్క విశిష్టత ఏంటనేది, చీర యొక్క విశిష్టత ఏంటనేది, మన ధర్మవరం పట్టు యొక్క విశిష్టత ఏంటనేది కూడా 10 మందిలో తెలుస్తుంది. అందులో భాగంగా మొట్టమొదటిగా ఇది ఒక అడుగు వేద్దాం అనుకుంటున్నాం. మీరందరూ కూడా అందులో సహకరించాలి. ఎవరైనా సొంతంగా ఒక చీర అమ్ముకోవాలనుకునే వాళ్ళు ఉంటే ఒక షాప్ ఒకటి తీసి మేమే అందులో డిస్ప్లే అనేది ఖచ్చితంగా పెట్టేటట్టుగానే చూద్దామని చెప్పి కూడా మేము ఆలోచన చేస్తున్నాం. ఎట్లా నేను ఇప్పుడు చేస్తే అమ్ముడుపోదు అనే ఆలోచన చాలా మందికి ఉంటుంది. నేను దానికి ఇందాక నేను ఎందుకు చెప్పానంటే, చిన్న రిస్క్ అట్లా స్టెప్ ముందు అప్రోచ్ రావచ్చు. ఏం బా మాకు ఇట్లా వేరే డిజైన్ చేస్తారా, లేకపోతే ఏమైనా చేసి పెడతారా మాకు అని చెప్పి. హ్యాండ్లూమ్ గొప్పతనము, ఆ ఇంపార్టెన్స్ ఇంకా ఉంది కాబట్టి అది ఇంకా పెరుగుతుంది కూడా. మీరు అనుకుంటారా తగ్గుతుందని? వాస్తవంగా హ్యాండ్లూమ్ కి పెరుగుతుంది. ఈరోజు చాలా పెద్ద షోరూములు లేకపోతాంటాం, సోఫాలే ఉంటాయి అనుకున్నాం. మిషన్తో కుట్టిన సోఫాలకి చేతితో కుట్టిన సోఫాలకి చాలా తేడా సార్. పనులు ఉంటాయి, కార్లు ఇవన్నీ మనకి ఇనోవాలు లేకుంటే ఫార్చునర్లు, ఇంకా పెద్ద బెంజులు, ఇంకోటి వస్తా ఉంటాయి. మనకి ₹1 కోటి, 2 కోట్లు ఉంటాయి పనులు, పెద్ద పనులు పోయినా.
కానీ ఇక బండికి బాగా పేదలకి ఏమవుతుందంటే మిషన్ మామూలుగా ఫ్యాక్టరీలో చేసిండే బండి అనుకో తక్కువలో చెప్తుంది. రోల్స్ రాయిస్ ఒక కారు 4.5 కోట్లు 6 కోట్లు అండి రోల్స్ రాయిస్. ప్రతి ఇంచు చేత్తో చేస్తారు కాబట్టి 6 కోట్లు ఇవాళ గుర్తుపెట్టుకుంది. కాబట్టి ఇది ఎప్పుడు తగ్గదు. చేతి ద్వారా మన చేతి గుర్తులు ఏవైతే ఉన్నాయో ఇది రాను రాను పెరిగేదే. ఎందుకంటే కళ అంతరించిపోతుంది అనే దాని మీద మనము ఇప్పుడు మనం ఉన్నాము. చుట్టుపక్కల అంతా చూసి ఎన్ని దగ్గర చేస్తున్నారు హ్యాండ్లూమ్స్ బయటంతా వేరే దాంట్లో చాలా తక్కువ. చాలా మంది అంతా మిషన్కి వెళ్ళిపోయినారు. ఇంకా స్టిల్ మన దగ్గరే మనం ఇంకా హ్యాండ్లూమ్ అనేది ధర్మవరంలో ఉండేది. కానీ ఈ సంక్షోభాన్ని కొంచెం తట్టుకొని దాటుకునే పరిస్థితి వచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని నిలబెట్టుకునే పరిస్థితి కూడా ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఏదైనా ఉన్నా కానీ ఇటువంటి నూతన పద్ధతులు ఏవైనా మీరు కూడా ఆలోచన చేసి దాన్ని కూడా చేసేదానికి కూడా మీ నుంచి కూడా సలహాలు ఇంకా ఆలోచన చేయండి. తప్పేం లేదు. నా ఓన్ తలకే పని చేస్తే ఎట్లయితుంది? అందరూ తలకాయలు పని చేయాలి. అందరూ పని చేస్తే ఏదో ఒకటి బయటకు వస్తుంది. ఐడియా బయటకు వస్తుంది. ఐడియా బయటకు వస్తుంది. మంచి ఐడియా ఒకటి బయటకు వస్తుంది. అందరు తలకాయలు పని చేయాలా? అందరి తలకాయలు అందరి కోసం పని చేయాలి. కాబట్టి దాన్ని కూడా మీరు అందరూ ఒకసారి ఇది చేసుకోండి అని చెప్పి మీకు తెలియదు. ఎవరైనా మాట్లాడే వాళ్ళు ఉంటే హలో నమస్తే ఇందాక చేనేత కార్మికులు అంత పనికి రోజుల్లో ఇంట్లో ఒక చోట కూర్చొని కలిసిమలిసిగా తోడుగా సంతోషంగా చేసుకునే చేనేత కార్మికుడు మొత్తాన్ని కుంటుపడిపోయింది. దానికి ఒకటే మార్గం అంటే ఏమప్ప అంటే అదేనన్నా చేనేత ప్యూర్ టు ప్యూర్ కరెంటు మొత్తంతో నిలిపేసి పనులు నేర్చుకోం. మనం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడైనా నడుపుకోవచ్చు. వీటికి నడుపుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్యూర్ టు ప్యూర్ లేకుండా సిల్క్ నేర్చుకోమని ఏమైనా నేర్చుకోమని అది చేయగలిగితే మన ప్రభుత్వము జీవితంలో ఒక 100 తరాలు గుర్తు పెట్టుకుంటున్నాం. గవర్నమెంట్ వచ్చినా కూడా చేయలేకపోతున్నాయి. ఒక ప్రభుత్వం ఇట్లే ఈ 10 మొక్కలు ఇడిసి వాళ్ళు 20 మొక్కలు పోయినారు. దయచేసి ఈ మాత్రం గుర్తు పెట్టుకుని దీన్ని ముందుకు నడిపిస్తే మన గవర్నమెంట్ సత్యకుమార్ అన్న మంత్రి గారికి అంత కానీ ముఖ్యమంత్రి గారికి కానీ మనసులో పెట్టుకొని నేను చెప్తున్నాను కదా, నా ఒక్కడి కోసం కాదన్నా, ఎందుకంటే నేను కష్టపడుతున్నాను కానీ చెప్తాను. దయచేసి గవర్నమెంట్ హాస్పిటల్ చెప్తామా? గవర్నమెంట్ హాస్పిటల్ అన్నగారు చేనేత సమస్యల గురించి గవర్నమెంట్ హాస్పిటల్ చేనేతకు సంబంధించి ఏమైతే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామో హ్యాండ్లూమ్ సంబంధించి దాని గురించి మనం అందరినీ ఇక్కడ మనం మీటింగ్ చేయడం అనేది చాలా మనందరికీ ఒక గ్రేట్ ఆపర్చునిటీ. ఈరోజు ఇందాక అందరూ చెప్పినట్టు మనం స్కిల్ డెవలప్మెంట్ అంటే హ్యాండ్లూమ్ లో మనం ఈరోజు కొంచెం ఫలితాన్ని ప్రదర్శించగలిగితే చాలా మంచి అవకాశాలు ఉన్నాయి మార్కెటింగ్ పట్ల. ఒకప్పుడు మనం ఒక 20 years బ్యాక్ బీట్ కుట్టాలు, క్రాస్ కుట్టాలు, కళాంజలిలు అని చేతి పనులు చేసేవాళ్ళం. కానీ అది తర్వాత మనం బట్ట వేసి చూపించి కుట్టాలు ఇవన్నీ పనితనం చూపించేవాళ్ళం. కుట్టాలు తర్వాత మనకి ఊసి ఈ టైప్ ఆఫ్ రకాలన్నీ అప్పుడు ఉండేవి. ఈ రోజు దాని తర్వాత కొద్దిగా ఈ బ్రోకెట్స్ అనేవి మనకు అందరూ ఈజీ ఒక మెథడ్ వచ్చేసాయి. అంటే అప్పట్లో ఈ బ్రైడల్ గా ఈ పెళ్లికి సంబంధించి బ్రోకెట్ అయితే కొంచెం మంచిగా ఉంటుంది అని చెప్పేసి దానికి ఎక్కువ డిమాండ్ అనేది పెరిగింది. దాంతో మొత్తం అందరూ కూడా ఈజీ అంటే బ్రోకెట్ల దీని వరకు ఎక్కువ మంది వెళ్ళారు. ఈ రోజు మనకు మార్కెటింగ్ లేక అయితే కాదు, హ్యాండ్లూమ్ లో ఈ రోజు చాలా మార్కెటింగ్ ఉంది. మనం ఈరోజు చేతి పనులు చేసేంత పని ఉంది. ఈరోజు ఇదే హ్యాండ్లూమ్ లో మేము ఈరోజు మామూలు ధర్మవరంలో వ్యాపారస్తులు ₹1,00,000 చేసి కూడా తయారు చేస్తాం. ఓన్లీ లేబర్ 20,000, 25,000, 30,000 కూడా ఉన్నాయి. చిన్న దానిలో ఈరోజు మనకు అదృష్టం రేషం వాళ్ళ ధరలు తక్కువ ఉన్నాయి. దీంట్లో మీరు కనుక కొంచెం మనం